వీరపాండ్య కట్టబొమ్మన్. పంచలంకురిసి తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. 5 మంది పాండ్య నాయకులు లేదా పంచి పాండ్యులు సమీపంలోని లోయలో మదురై నాయకులకు వ్యతిరేకంగా ధైర్యమైన ప్రతిఘటన చేసినందుకు దీనికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రదేశం జగవీర పాండ్యచే స్థాపించబడింది. అతను ఒక కుందేలు వేటగాళ్లను వెంబడించడం చూసి దానిని గొప్ప చౌర్యభూమిగా భావించాడు. వారి ధైర్య సాహసాలకు మరియు ఆక్రమణదారులకు ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం జనవరి 3, 1760న బ్రిటిష్ పాలనకు ప్రతిఘటన యొక్క చిహ్నంగా మారింది. స్వాతంత్ర్య సమరయోధుల తరానికి స్ఫూర్తినిచ్చిన గొప్ప కుమారులలో ఒకరికి జన్మనిస్తుంది. తన మెరుపుదాడి వ్యూహాలు మరియు మొండి ప్రతిఘటనతో బ్రిటిష్ వారికి బీభత్సం సృష్టించిన గొప్ప స్వాతంత్ర సమరయోధులు మరియు విప్లవకారులలో ఒకరైన వీరపాండ్య కట్టబొమ్మన్. అతని పూర్వీకులు నిజానికి ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. తమిళనాడులోని సాలికులం అనే గ్రామానికి వలస వచ్చారు. తొగల్వార్ కమ్యూనిటీ అని పిలువబడే వారికి చెందినవారు నైపుణ్యం కలిగిన యోధులు. యుద్ధభూమిలో ఎప్పుడూ మరణించే వైఖరిని చెప్పకుండా మొండిగా ప్రసిద్ధి చెందారు. కట్టబొమ్ము వీరపాండియపురం ప్రస్తుత వట్టపిడారంకి చెందిన అప్పటి పాండ్య పాలకుడు జగవీర పాండ్యన్కు ప్రధాన కాపలాదారుడు, విధేయుడు, అంకితభావం మరియు ధైర్య సాహసాలకు పేరుగంచిన కట్టబొమ్ము పాండ్య పాలకుడి విశ్వాసాన్ని పొందాడు. అతని తర్వాత మగవారసుడు ఎవరూ లేకపోవడంతో జగవీర పాండ్యన్ తన వారసుడిగా కట్టబొమ్మకు పట్టాభిషేకం చేశాడు. అతను తనను తాను జగవీర పాండ్య కట్టబొమ్మగా పేర్కొన్నాడు. తరువాత పాంచాలం కృషి పట్టణాన్ని స్థాపించాడు. అతను ఇక్కడ 12 అడుగుల ఎత్తైన గోడ, 500 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పు నల్ల మట్టితో గడ్డి లేదా వరితో కలిపి ఒక కోటను నిర్మించాడు. ముళ్ళ పొదలతో చుట్టుముట్టబడిన ఈ కోట అజేయమైనదిగా పరిగణించబడింది. ఎలాంటి దాడినైనా తట్టుకోగలదు. వీరపాండ్య కట్టబొమ్మన్ జగవీర పాండ్య మరియు ఆరుముగుతమ్మాళ్ళ యొక్క పెద్ద కుమారుడు. కట్టబొమ్మన్ రాజవంశ పాలకుల వరుసలో 47వ వాడు. ఇతనికి 2 తమ్ముళ్ళు, ఒమైతురై, తురైసింగం మరియు 2 సోదరీమణులు ఈసవరవడివి మరియు తురైక్కన్ను ఉన్నారు. ఫిబ్రవరి 2, 1790న 30 సంవత్సరాల వయసులో పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అతను తెలివైన, సమర్థుడైన పాలకుడిగా నిరూపించుకున్నాడు. పొరుగు నాయకులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ అతని సైన్యాధిపతులు విల్లై తేవన్ మరియు సుందరలింగం ద్వారా సమర్థంగా సేవలందించారు. తిరుచెందూర్ మురుగన్ మరియు జాకమ్మ భక్తుడు. అతను పంచాలంకురిసి మరియు తిరుచెందూర్ మధ్య రిలే సిస్టంలో పూజా సమయాన్ని తెలియజేసే 45 బెల్ టవర్లను నిర్మించాడు. కళలు మరియు సంగీతానికి గొప్ప పోషకుడు. అతను చాలామంది విద్వాంసులు, సంగీతకారులు, నృత్యకారులకు ఉదారంగా విరాళాలిచ్చాడు. ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్లో వ్యాపారం చేయడం కోసం స్థాపించబడింది. వాస్తవానికి వారు విభజించి పాలించే విధానం ద్వారా భారతదేశంపై నెమ్మదిగా తమ పాలనను స్థాపించారు. చాలా తరచుగా వారు భారతీయ పాలకులతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. వారు వారికి రుణపడి ఉన్నారని నిర్ధారించుకున్నారు. వారి బిడ్డింగ్ ప్రకారం వ్యవహరించాల్సి వచ్చింది. అటువంటి పాలకులలో ఒకరు ఆర్కాట్ నవాబు. తమిళనాడులోని ఎక్కువ మొత్తంలో భూభాగాన్ని పరిపాలించారు.
నవాబు బ్రిటిష్ వారికి పూర్తిగా రుణపడి ఉండడంతో 1781 సమయంలో బ్రిటిష్ వారు అతని డొమైన్ నుండి పన్నులు వసూలు చేసే హక్కును కోరారు. నవాబ్ డిమాండ్ను వ్యతిరేకించినప్పటికీ బ్రిటిష్ వారు పన్నులు వసూలు చేసుకునే హక్కును తమకు కల్పించడంతో అతను నిస్సహాయంగా ఉన్నాడు. నవాబు తన సైనికులకు చెల్లించడానికి కూడా డబ్బులు లేని వాస్తవాన్ని బ్రిటిష్ వారు ఉపయోగించుకున్నారు. వారు చాకచక్యంగా అతని సైన్యాన్ని తమ సైన్యంలో విలీనం చేశారు. నవాబు నిస్సహాయంగా బ్రిటిష్ అభ్యర్థనకు అంగీకరించడంతో వారు నెమ్మదిగా తమ ప్రామాణిక విభజించి పాలించే వ్యూహాలను ఉపయోగించి దక్షిణాది పాలకులందరినీ తమ ఆధీనంలోకి తీసుకురావడం ప్రారంభించారు. నవాబు ఇప్పుడు అధికారం లేదని, దక్షిణాది పాలకులు బ్రిటిష్ వారి ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నారని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రకటించింది. కొత్త కోటల నిర్మాణం లేదా సైన్యం ఏర్పాటుపై ఆంక్షలు విధించబడ్డాయి. ఫలితంగా పాలకులు బ్రిటిష్ వారికి సాదా కాంట్రాక్టర్లుగా మారారు. కట్టబొమ్మన్ బ్రిటిష్ స్కల్డ్రజ్జరీపై కోపంగా ఉన్నాడు. తన చివరి వరకు దానిని వ్యతిరేకిస్తానని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. త్వరలో అతను తన పొగురు పాలకులందరినీ సేకరించడం ప్రారంభించాడు. నాగలాపురం, కోలార్పట్టి, కులతోర్, శివగిరి జమీందారులు, శివగంగలోని మారుతూ సోదరులు, రామనాడు రాజకుటుంబంలోని ఒక విభాగం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యూనియన్ ఏర్పాటు చేసింది. అయితే బ్రిటిష్ వారు చాలామంది పాలకులను దూరం చేయగలిగారు. వారు బ్రిటిష్ వారితో శాంతిని నెలకొల్పాలని మరియు అతని తిరుగుబాటును విడిచిపెట్టమని కట్టబొమ్మన్కు సలహా ఇచ్చారు. పాలకుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను బ్రిటిష్ వారు ఉపయోగించుకున్నారు. ఒకరిపై ఒకరు మారారు. వారు ఎట్టయ్యపురం యొక్క జామోరిన్ ఎట్టప్ప నాయగర్ను కట్టబొమ్మన్కు వ్యతిరేకంగా మార్చారు. వారు అత్యంత విశ్వసనీయ మిత్రులలో ఒకడయ్యాడు. పదే పదే ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ, బ్రిటిష్ వారి మిత్రపక్షాలను దూరం చేసినప్పటికీ కట్టబొమ్మన్ తన వైఖరికి కట్టుబడి వారికి పన్ను చెల్లించడానికి నిరాకరించాడు. వాస్తవానికి అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన తిరుగుబాటును తీవ్రతరం చేశాడు. రామనాడ్ మహారాజు నుండి మద్దతు పొందాడు. 1797లో మహారాజును బ్రిటిష్ వారు అరెస్టు చేసినప్పుడు కట్టబొమ్మన్ అతని సోదరుడు ఓమతురాయితో కలిసి శివగిరిలో వారిపై దాడి చేయడానికి బలగాలను సేకరించారు. బ్రిటిష్ వారు కట్టబొమ్మన్ ట్రాప్ చేయడానికి మరియు పట్టుకోవడానికి దీనిని అవకాశంగా తీసుకున్నారు. దాదాపు అదే సమయంలో 1798లో జాక్సన్ తిరునెల్వేలి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు. అతను చాలామంది స్థానిక జమీందారులు మరియు అధిపతులను తన వైపుకు గెలుచుకోగలిగాడు. కట్టబొమ్మన తప్ప అధికారికంగా ఆహ్వానం అందుతుందని ఎవరో ఆశించారు. కట్టబొమ్మన వైఖరికి జాక్సన్ విసుగు చెంది ఏప్రిల్లో అతనికి రాసిన 2 లేఖలలో అతను పన్నులు చెల్లించుకుంటే అతని భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడంలో ఆశ్చర్యం లేదు. అయితే కట్టబొమ్మన్ ఆ లేఖలను పట్టించుకోలేదు. కోపంతో జాక్సన్ అతనిని అరెస్టు చేయడానికి ఆదేశించాడు. అయితే చర్చల కోసం కట్టబొమ్మన్ను పిలవాలని బ్రిటిష్ ఉన్నతాధికారులు ఆయనకు సలహా ఇచ్చారు. జాక్సన్ రామంతపురంలో తనను కలవమని కట్టబొమ్మన్ను కోరాడు. అతను దానిని అంగీకరించి తన బలగాలతో పాటు వెళ్ళాడు. జాక్సన్ అయితే కట్టబొమ్మన్ను ఒంటరిగా కలవాలనుకున్నట్లు సూచించాడు. అతనిని అరెస్టు చేయడానికి మరింత ఉచ్చు. ఇది ఒక ఉచ్చు అని పూర్తిగా తెలుసుకున్న అతను జాక్సన్ను కలుసుకోవడానికి ఒంటరిగా నడిచాడు. ప్యాలెస్లో తన కాపలాదారులను బయట వదిలివేశాడు. కట్టబొమ్మన్ మరియు జాక్సన్ మధ్య పన్నులు చెల్లించడంపై మాటల యుద్ధం జరిగింది. ఇది అతను ప్రసిద్ధ పదాలను ఉచ్చరించినప్పుడు, మేము మీకు పన్ను ఎందుకు చెల్లించాలి? పంటలు వేశారా? నీళ్లు పోశారా? మీరు వాటిని విత్తారా? అని బ్రిటిష్ దళాలకు మరియు కట్టబొమ్మన్ సైన్యానికి మధ్య ఒక తీవ్రమైన యుద్ధం జరిగింది. దీనిలో ఒక అధికారి క్లార్క్ చంపబడ్డాడు. అతని మంత్రి
తానపతి పిల్లై బ్రిటిష్ వారిచో బంధించబడ్డాడు. కట్టబొమ్మన్ పిల్లైని విడుదల చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. జాక్సన్ యొక్క అత్యున్నత ప్రవర్తనపై విచారణ తర్వాత వారు అతన్ని విడుదల చేశారు. జాక్సన్ యొక్క అత్యున్నత ప్రవర్తనపై విచారణ తర్వాత వారు అతన్ని విడుదల చేశారు. జాక్సన్ తొలగించబడ్డాడు, ఇంగ్లాండ్కు తిరిగి పంపబడ్డాడు మరియు జనవరి 1799లో లవ్సింగ్టన్ కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు. లవ్సింగ్టన్ మరోసారి కట్టబొమ్మను చర్చలకు ఆహ్వానించాడు. అతనితో పాటు తన గార్డులకు అనుమతి ఇచ్చాడు. అతను తన పూర్తి సైన్యంతో రామంతపురం చేరుకున్నాడు. లాంఛనంగా ఆహ్వానం ఇవ్వకపోతే అతను లవ్సింగ్టన్ను కలవడానికి నిరాకరించాడు. కనీసం తన రెవెన్యూ అధికారి ద్వారానైనా కట్టబొమ్మను పన్ను చెల్లించాలని కలెక్టర్ పట్టుబట్టారు. దానికి అతను నిర్ద్వందంగా నిరాకరించి తిరిగి పాంచాలంకురిచికి చేరుకున్నాడు. ఎటువంటి ఎంపిక లేకుండా లవ్సింగ్టన్ అధికారులకు లేఖ రాశారు. కట్టబొమ్మనకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ఏకైక ఎంపికగా సిఫార్సు చేశారు. 5 సెప్టెంబర్ 1799 తిరుచెందూరులో ప్రజలందరూ పండుగ జరుపుకుంటున్న సమయంలో మేజర్ బ్యానర్ మ్యాన్ నేతృత్వంలోని బ్రిటిష్ వారు పంచాలంకురిసిపై దండెత్తారు. అయితే ఈ దాడికి సంబంధించిన ముందస్తు సమాచారం కట్టబొమ్మన్ తన ఇన్ఫార్మర్ల ద్వారా తెలుసుకుని సిద్ధంగా ఉన్నాడు. బ్యానర్మన్ ఇంతకు ముందు కట్టబొమ్మను లొంగిపోవాలని కోరాడు. దానికి అతను ధిక్కరిస్తూ సమాధానం చెప్పాడు. మనం ఈ నేల పుత్రులం, మేము ప్రతిష్ట, గౌరవం మరియు గౌరవంతో జీవిస్తాము మరియు మన భూమి యొక్క ప్రతిష్ట, గౌరవం మరియు గౌరవం కోసం మన ఆత్మను చనిపోతాము. మేము విదేశీయులకు తల వంచము, చావు వరకు పోరాడతాం అని రెండు వైపులా అంగుళం ఇవ్వకుండా అత్యంత పిచ్చి మరియు తీవ్రమైన యుద్ధాలలో ఒకటి జరిగింది. కట్టబొమ్మన్ నుండి బలమైన ప్రతిఘటనను ఎదుర్కోవడంతో బ్రిటిష్ వారు వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. బానర్ మ్యాన్ కోటను బద్దలు కొట్టడానికి పాలయం కొట్టై నుండి పిరంగుల కోసం ఎదురు చూస్తూ తన సమయాన్ని వెచ్చించాడు. పిరంగులు వచ్చిన తర్వాత కోట దాడిని తట్టుకోలేక విరిగిపోయింది. కట్టబొమ్మన్ తన సమర్థుడైన జనరల్ వెల్లయ్య తేవన్ను కోల్పోయాడు. అదే సమయంలో అతను బ్రిటిష్ సైన్యంలోని అనేక మంది అధికారులను చంపాడు. చివరి రోజున గాయపడిన కట్టబొమ్మను అతని సహాయకులు యుద్ధభూమి నుండి తీసుకెళ్లారు మరియు కోలార్పట్టి జమీందార్ ఇంటిలో ఆశ్రయం పొందారు. అయితే ఎటప్ప నాయకర్ బలగాలు దానిని చుట్టుముట్టడంతో మరోసారి కట్టబొమ్మను తప్పించుకోవలసి వచ్చింది. అతని మంత్రి తానపతి పిల్లై పట్టుబడినప్పటికీ నాగలాపురంలో చంపబడి అతని తలను పంచాలంకురిచ్చిలో ప్రదర్శనకు ఉంచారు. కొంతకాలానికి కట్టబొమ్మన్ మరియు అతని మనుషులు పుదుకొట్టై రాజా పరిధిలోకి వచ్చిన తిరుకలంపూర్ అడవిలో ఆశ్రయం పొందారు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ వారు రాజా అతనిని కనిపెట్టి తమకు అప్పగించాలని, లేదంటే అతని రాజ్యం నాశనం అవుతుందని బలవంతం చేశారు. ఒత్తిడితో రాజా శోధనకు ఆదేశించాడు. సెప్టెంబర్ 24, 1799 కట్టబొమ్మను గుర్తించి అరెస్టు చేశారు. బ్రిటిష్ వారికి అప్పగించి కస్టడీ కోసం ఖైతార్ జైలుకు పంపబడ్డాడు. అక్టోబర్ 16, 1799 విచారణ ప్రారంభమైంది. ఇక్కడ బ్రిటిష్ వారు స్థానిక జమీందారులందరినీ ఆహ్వానించారు. ఇది తప్పనిసరిగా కల్పిత విచారణ. కట్టబొమ్మను లొంగిపోవడానికి నిరాకరించాడు. తన ఆత్మగౌరవాన్ని వదులుకున్నాడు. బ్రిటిష్ వారి అక్రమ అనైతిక వృత్తిని ఆరోపించాడు. బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పెట్టినప్పుడు క్షమాపణ కోరితే కట్టబొమ్మను ఎదురుకాల్పులు జరిపాడు. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, పిరికివాళ్ళు. చివరగా అక్టోబర్ 16, 1799 ఖైతార్ వద్ద ఒక చింత చెట్టు నుండి వీరపాండ్య కట్టబొమ్మన్ ఉరివేసుకుని చంపబడ్డాడు. భారతదేశపు గొప్ప కుమారుడు తన జీవితాన్ని విడిచిపెట్టాడు. అతను స్వాతంత్ర సమరయోధులు మరియు విప్లవకారుల తరానికి స్ఫూర్తినిచ్చాడు.
ఇలాంటి ధైర్య సాహసాలు ఎందరో తమ ప్రాణాలను తెగించి బ్రిటిష్ వారితో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందించినటువంటి వారిలో గొప్పవారు. మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇంతసేపు వీడియోను చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జై భీమ్, బాయ్ బాయ్.